హలో అందరికీ, హాఫ్ శారీ పైకి మనము లెహంగా అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను. అండ్ కటింగ్ కూడా చెప్తాను. నేను నెట్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ తీసుకున్నా. మనము శారీ ఎట్లా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఒక జాయింట్ 2 ఓపెన్స్ అనేది మన ఎదురుగా ఉండాలి. 2 జాయింట్స్ అనేవి మన వైపు ఉండాలి. నేనైతే నెట్ ఫ్యాబ్రిక్ అనేది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని నేను ఎంతైతే పొడవు ఉన్నానో అనేది చెక్ చేసుకున్న తర్వాత నేను నా పొడవు అనేది పెట్టుకుంటున్నాను. నాకైతే 34 ఇంచెస్ వచ్చింది. దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు హైట్ ఉంటే దానికి ఎంత హైట్ పడుతుంది అనేది చూసుకుని మీ హైట్ని బట్టి మెజర్ చేసుకుని ఒక 1 ఇంచ్ అనేది ఎడ్జెస్ కుట్టుకోవాలి కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టిన తర్వాత నేను క్లాత్ అనేది కట్ చేసేసాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసిన తర్వాత మీకు ప్రిల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని, హెవీగా బుట్టగా కావాలి అనుకుంటే ముందు నెట్ ఫ్యాబ్రిక్ అనేది ప్రిల్స్ పెట్టేసుకోండి. ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా మనము లోపల లైనింగ్ అనేది కాటన్ తీసుకోకూడదు. సాటిన్ క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది తీసుకోవాలి. మీరు 4 మీటర్స్ అనుకోండి, 4 మీటర్స్ కూడా మనము సాటిన్ లైనింగ్ అనేది తీసుకుంటే 4 మీటర్స్ ప్లస్ 4 మీటర్స్ మనకి ప్లీట్స్ ఎక్కువ పడతాయి అండ్ హెవీగా బుట్టగా ఉంటుందన్నమాట. అండ్ హాఫ్ సారీ మీదకి క్రాప్ టాప్స్ మీదకి హెవీగా లంగా అనేది హైలైట్ ఇస్తుంది. ఇట్లా నేనైతే ఇట్లా ప్రిల్స్ పెట్టేశాను. నా నడుము లూజ్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసేసుకుని నా నడుము లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకున్నాను. మీకు కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అంటే కొంచెం కుచ్చు అనేది దగ్గరికి జరిపేసుకుని 1/2 ఇంచ్ అనేది అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఓవర్లాక్ అనేది లేదు, అందుకే నార్మల్గా కుట్టేస్తున్నాను కింద ఎడ్జెస్. ఇదిగో లైనింగ్ సాటిన్ క్లాత్ అనేది తీసుకున్నానని చెప్పాను కదా. ఎట్లా అయితే నెట్ ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసామో అదేవిధంగా ఈ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డింగ్ చేసేయండి. మనము నెట్ ఫ్యాబ్రిక్ అనేది హైట్ ఎక్కువ తీసుకున్నాం కదా, సో దీనికి అనేది సేమ్ మెజర్మెంట్ అనేది తీసుకోకూడదు. 2 ఇంచెస్ అనేది తగ్గించేసుకోవాలి. 34 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనం స్టిచ్ చేసుకున్నాం కదా, సో మనము 33 ఇంచెస్ తీసుకుని 34 ఇంచెస్ వరకు మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా మనం ప్రిల్స్ పెట్టేసుకుని ఈ 2 కూడా జాయిన్ చేసేసుకుని ఆ ప్రిల్స్ దగ్గర ఉన్న వేస్ట్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా మనకి 2 సైడ్స్ కూడా మనము 2 సైడ్స్ కూడా మనము చేసుకోవాలి. సేమ్ ఇదే ఫార్ములా ఫాలో అయిపోవాలి. అండ్ నేను సైడ్స్ అనేవి జాయింటింగ్ చేస్తున్నాను. సైడ్స్ అనేవి జాయింటింగ్ చేసేసుకుని చక్కగా మనము నడుం బెల్ట్ అనేది వేసేసుకుని ముడతలు రాకుండా మనము సాటిన్ క్లాత్ కదా కొంచెం ముడత అనేది పడుతుంది. నేనైతే 4 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. 4 ఇంచులు అనేది తీసుకొని ఈ చివరన ఆ చివరన కూడా ఎడ్జెస్ అనేవి కుడుతున్నాను అనమాట. ఎడ్జెస్ అనేవి కుట్టేసి బెల్ట్ అనేది రెడీ చేసేస్తున్నాను. మీ దగ్గర రెడీమేడ్ బొందు తాడు ఎక్కించుకోవాలనుకుంటే రెడీమేడ్ తీసుకోవచ్చు, లేదా మీకు క్లాత్ ఎక్కువగా మిగిలింది అనుకుంటే ఇదే బొందుగా మనము రెడీ చేసుకుని లేదా ట్యాగిల్స్ అనేది రెడీ చేసుకుని సైడ్స్ అనేవి కొంచెం లుక్ అనేది ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, బెల్ట్ అనేది ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఇస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్ అనేది మనము జాయింటింగ్ చేసేయాలి. సైడ్ ఎట్లా జాయింటింగ్ చేయాలి అంటే మనము బొందులు అనేవి కట్టుకునే సైడు మనకి కొంచెం ఒక 3 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచుకొని ఆ తర్వాత జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకుంటే మనకి క్రాప్ టాప్స్ పైకి లెహంగా లేదా హాఫ్ శారీ మీదకి లెహంగా అనేది హెవీగా బుట్టగా మనకి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.